కన్యా రాశి వారు ఈ వారం ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోకుండానే స్వయం శక్తితో ఈ వారం అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో గౌరవాలను విశేషంగా పెంచుకోగలుగుతారు. ఆరోగ్య ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తగినటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉండాలి. మానసికమైనటువంటి ప్రశాంతతను కాపాడుకోవాలి. మానసికమైనటువంటి ఆందోళనను పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి ఘర్షణలకు, గొడవలకు, ముఖ్యంగా స్నేహితులతో, బంధువులతో ఏర్పడేటటువంటి వివిధ రకాల ఇబ్బందులకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. దైవ కార్యక్రమాల మీద మనస్సును నిమగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో క్షేత్రాలను దర్శనం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. శక్తి మేరకు ఇతరులకు ఉపయోగపడే ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం కీలకమైనటువంటి విషయాల్లో మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. స్నేహితులను, బంధువులను కలుసుకొని కుటుంబపరమైనటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అంశాల్లో భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. నచ్చినటువంటి వ్యక్తులతో కలిసి వివిధ రకాల విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల విషయాల్లో ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అవి మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎందుకంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉండబోతున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి మంచి గ్రంథాలను పఠనం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను కూడా ఈ వారం వసూలు చేసుకునే ప్రయత్నాలుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మీరు అనుకునేటటువంటి అభివృద్ధికి కీలకమైనటువంటి ముందడుగు వేస్తూ ఉండాలి. ప్రతి అంశాన్ని కూడా పరిశీలన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయటం ద్వారా శుభాలను పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి విభూతిని సమర్పించడం, విభూతితో అర్చన నిర్వహించడం ద్వారా మరిన్ని కార్యక్రమాలకు మీకు ముందడుగు వేసేందుకు భగవంతుడు కూడా మీకు సహకరిస్తాడు. కాబట్టి కన్యారాశి వారు ఈ వారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించి ఆరాధించే ప్రయత్నం చేయండి.